అసలు ఈ గ్రోత్ నిజమేనా, రిస్కా లేదా రివార్డ్నా? ఇవి నా మాటలు కాదండి, మార్కెట్లో వినిపిస్తున్న మాటలు ఇవి. ఆ కంపెనీ గురించి ఆలోచిస్తున్నారా? అది మరెవరో కాదండి, పార్టీ క్రూజర్స్ లిమిటెడ్. FY25లో కంపెనీ ఆదాయం రూ.1,108 కోట్లకు, నికర లాభం రూ.79 కోట్లకు దూసుకెళ్లింది. ఇది గత సంవత్సరం రూ.60 కోట్ల రెవెన్యూతో పోలిస్తే అసాధారణ మార్పు. ఇంత భారీ జంప్ వెనుక నిజంగా బిజినెస్ బూస్ట్ ఉందా, లేక ఇంకేదైనా? ఆడిటర్ అలర్ట్ ఇచ్చారు. రూ.14,22,000 రిసీవబుల్స్ పై క్లారిటీ లేదు అంటున్నారు. ఒకవేళ ఇది చిన్న విషయమైనా గ్రోత్ నెంబర్లపై సందేహాలు మొదలయ్యాయి. PE రేషియో 12.26, PB 3.06. వాల్యుయేషన్ చూస్తే కాస్త అండర్ వాల్యూడ్గా అనిపిస్తోంది. రిస్కులు ఇవే. హిస్టారికల్ రిజల్ట్స్ తో పోలిస్తే FY25 ఫిగర్స్ లో అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయి. డేటా యాక్యురసీ లేదా బిజినెస్ మోడల్లో అంతు చిక్కని మార్పులు. స్టాక్ కి గట్టి వాలటిలిటీ, రూ.140 నుంచి రూ.80.20కి పడిపోయింది. ఒక సంవత్సరంలో -26.49% నెగటివ్ రిటర్న్. ఎలాంటి అనలిస్ట్ కవరేజ్ లేదు, కన్ఫ్యూజన్ ఎక్కువే. అయితే గేమ్ మారిపోతుంది ఒక్కోసారి. గ్రోత్ పెరిగితే లాంగ్ టర్మ్ లో ఇది మంచి మల్టీబ్యాగర్ కావచ్చు. ప్రమోటర్లు 68% ఓనర్షిప్ ఉంచుకున్నారు అంటే వాళ్లకు నమ్మకం ఉందని అనుకోవచ్చు. ఈ స్టాక్ కి రివార్డ్ గొప్పగా కనిపించినా రిస్క్ కూడా తక్కువేం కాదు. సూచన: డ్యూ డిలిజెన్స్ తప్పనిసరి. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మేము SEBI రిజిస్టర్డ్ కాదు. మీ డిసిషన్ మీ బాధ్యత. ఇంకా ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కోసం స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి.